నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అంటే అవి అవి వాటి ఆ స్టోరీస్‌ని ఏమనాలో మనకు తెలీదు. సో, కొన్ని స్టోరీస్ అయితే ఇప్పుడు ఇంత కాలం నుంచెలైతే కొంతమంది ప్రముఖ నేతలు, పేరున్న నేతల వాళ్ళ వ్యవహారాలు ఆ 5 సంవత్సరాలైతే ఏవేవి జరిగినాయో అన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వైసీపీ నేతల బారిన పడి ఒక బాలీవుడ్ హీరోయిన్ ఎన్ని కష్టాలు పడిందో తనైతే వివరించడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సజ్జల పేరైతే వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన తప్పించుకుంటున్నారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ గత ప్రభుత్వంలో ఉంది వైసీపీ పార్టీ. సో, ఆ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది నేతలు ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజుకొక స్టోరీ ఖచ్చితంగా అయితే వినిపిస్తుంది. రోజుకొక నేత పేరు వినిపిస్తుంది. ఇప్పుడు కూడా బాలీవుడ్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ ని ఎంత టార్చర్ చేశారో, ఏ రకంగా చేశారో మనం చూస్తున్నాం. తన మాటల్లోనే తను చెప్తున్న విధానం చూస్తుంటే అసలు తను ఎంత క్షోభ అనుభవించిందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి పేరైతే వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ కేసు నుంచి తను తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు వినిపిస్తుంది. సో, ఈ అంశాన్ని మనకి ఒకసారి వివరించండి సార్. తప్పకుండా మొదట మంచి విషయాన్ని ప్రజలకు చెప్తున్న ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి సిరి గారు మీకు నా తరఫున మొదట నమస్కారాలు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అనే పార్టీ వైసీపీ పార్టీ పేరు మార్చుకుంటే బాగుంటుంది. వైఎస్ఆర్సిపి పార్టీ కన్నా వైఎస్ఆర్సిపి కామ పార్టీ అని రాసుకుంటే సరిపోతుంది. వైఎస్ఆర్సిపి 4 స్టార్ పార్టీ అని మార్చుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా మాట్లాడాల్సి వచ్చింది ఏంటంటే, మీరు కూడా మహిళ కాబట్టి నేను గౌరవప్రదంగా మాట్లాడాలి. గతంలో గోరంట్ల మాధవ్ గారు ఆయన వికృత శాస్త్రలు సమాజం చెదరించుకుంటేవి చేసే వ్యవహారాలు చూసాము. చెదరించుకున్నారు, అసహించుకున్నారు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక ఎండోమెంట్ లో పనిచేస్తున్న ఒక మహిళ పైన ఎలాంటి అగత్యాలు చేశారు, ఆవిడ ఏ విధంగా నష్టపోయారు, ఆవిడని ఏ విధంగా ప్రెగ్నెంట్ చేసే విషయాన్ని ఆవిడ ఒక నెల రోజులు ట్రోల్ చేసి ఈ యొక్క దుర్మార్గ చర్యలు చూసి జనాలు కూడా ఏంటి ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎంపీ, రాజ్యసభ పెద్దల సభలో ఉండాల్సిన వ్యక్తి చేస్తున్న తిక్కర శాస్త్రం చూసి జనాలు ఇసుక్కున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు కానీ అలాగే అవంతి శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు ముందే కూసేశారు. కోయిల అరగంట, 1/4 గంట, 3/4 గంట అని. సంజన ఇంకొక పేర్లు చెప్తా, ఆవిడైతే మరీ కేసేసి మరీ అంబటి మీద రాజీకి వచ్చి డబ్బులు కూడా తీసుకోవాల్సిన మనకు తెలుసు. ఎందుకంటే ఆ లాయర్ కూడా తెలిసిన మిత్రుడు. ఇది కాకుండా మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్, ఇది ఇంకా ఘోరం. భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన బీటెక్ డాక్టరేట్ చేసిన పిల్లలు ఉన్నారు పెట్టుకొని ఆయన కూడా పెద్దల సభ. వీళ్ళంతా పెద్దలంట. వీళ్ళు పెద్దలంటే ఊంచేస్తారు కాకరించి ముఖాన్ని. ఈ పెద్దల సభలో ఉండే వాళ్ళంతా దుర్మార్గులు. ఇట్లాంటి వాళ్ళ ఆడవాళ్ళ మీద అవైత్యం చేస్తున్న వాళ్ళ, ఎక్కడైతే మహిళలు పూజ్యం పడతారో అక్కడ దేవతలు విహరిస్తారనేది పెద్ద సామెత. గతంలో వీళ్ళు నీతులు చెప్పేవాళ్ళు. ఇది హిందూ సామ్రాజ్యం మంది, హిందువులు బాగుండాలి, హిందువులు ఒకే ఏకపతివ్రతంగా ఉండాలి, శ్రీరాముడిగా ఉండాలి. మరి వేసే శ్రీకృష్ణ నీతులు చూసి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరే దమ్మడు కుర్షిలా. ఈ విధంగా ఆమె దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చచ్చిపోతాను అనే విధంగా మాట్లాడిన సంగతి కూడా చూశాను. మరి ఆ మహిళలు సొంత భార్య అన్ని వదిలేసి వచ్చిన భార్య పిల్లలు జీవితాలు ఏం కావాలి? నువ్వే నీ రక్తం పంచుకున్న పిల్లలు కదా, వాళ్ళు కొట్టనబోయావు, పోలీసుల ముందర కొట్టనబోతున్నావు నువ్వు. మీరందరూ కలుసుకొని ఈ సమాజానికి మహిళలకి ఏ సందేశం ఇవ్వదలుచుకున్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అనంతబాబు, ఇది ఇంకా ఘోరం. ఈ అనంతబాబు అనే వ్యక్తి ఒక మహిళని కించపరిచేది కాకుండా గతంలో దళితుడిని చంపి డోర్ ఇచ్చిన దుర్మార్గుడు. ఆయన పక్కన పెట్టుకుని ఫోటోలు దిగాడు జగన్మోహన్ గారు. ఆయన సన్మానం చేసి ప్రదర్శనలు చేశారు. నాకు అర్థం కాలేదు. ఇవన్నీ చూస్తా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ ఒక పారిశ్రామికవేత్త, కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే కుమారుడు మాట్లాడుతున్నాడు. బాలీవుడ్ నటి, ఆమె పేరు కదంబరి జత్వాని. ఆమె పాపం ఏదో ఇండస్ట్రీకి వచ్చింది, ఏదో ఎన్నో కళలు ఊహించుకుంటారు. సినిమాలో బాగుండాలి, బాగా పైకి రావాలి, మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, ఇండస్ట్రీలో నేను కూడా ఒక హీరోయిన్ గా ఎదగాలని కోరుకునే కళల్ని దుర్మార్గంగా రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఆవిడని బ్లేమ్ చేసి ఆవిడని శారీరకంగా వాడుకొని ఆవిడని తిరిగి ఆమె గట్టిగా మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను అంటే, పెళ్లి చేసుకుంటాను తర్వాతనే అమ్మాయి నమ్మి తనతో ఉనింది, నీకోసం సర్వం అప్పించింది, తీరా నువ్వు పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోనని చెప్పి అడ్డం తిరగడం. దానికి ఈ వైఎస్ఆర్సీపీ పోలీసులు ఉన్నారు కొంతమంది, క్రాంతిరాణి టాటా కానీ అలాగే అంబురాజన్ కానీ విజయరామారావు కానీ ఫకీరప్ప కానీ ఇలాంటి ఎస్పీలు ఉన్నారు కొంతమంది. క్రాంతిరాణి టాటా అలాగే ఇంకొక అతని పేరు కూడా విజాల్ గున్ని. వీళ్ళందరూ కలుసుకొని ఆ అమ్మాయి మీద ముగ్గురిని సజ్జల రామకృష్ణారెడ్డికి పొద్దురించి ఆయనతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకొని ఈ పలానా అమ్మాయిని బ్లేమ్ చేస్తామని చెప్పి ఎవరైతే పారిశ్రామిక కూడా చెప్పడంతో
ఆయన ముందుకు దిగి పోలీసులు పురమాయించి ముగ్గురు ఎస్పీలు పురమాయించి ఎక్కడో బాంబేలో ఉన్న వాళ్ళని అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అరెస్ట్ వారెంట్ తీసుకొని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రావాలంటే దాని ట్రాన్స్ఫర్ అరెస్ట్ తీసుకోవాలి. అది కూడా తప్పుడు దారిలో వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ రాత్రికి రాత్రి పెద్దవాళ్ళు పాపం వయసులో వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నగారు అనేక జబ్బులు ఉంటాయి, పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటాయి, నడువు నొప్పులు ఉంటాయి. ఆ మేఘాల మీద రాత్రి వేసుకొని వచ్చి విజయవాడలో తీసుకొని జైల్లో పడేస్తే ఆ అమ్మాయి పాపము నిజంగా మహిళ, ఒక ఎంతో భవిష్యత్తు కలగానే తల్లి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి జైల్లో పడేస్తే నీళ్లు ఇవ్వకుండా అమ్మాయి నింది ఒక మాట నాకు కూడా బాధ కలిగించింది. నాకు ఫ్యాట్లు మార్చుకునేది కూడా అవకాశం లేకుండా బాధ పెట్టారండి. నేను ఇంతకన్నా నరకం చూడలేను. ఆ నరకాన్ని ఊహించుకుంటే నాకు అన్నం కూడా దిగటం లేదు, నిద్ర పడట్లేదు. ఇంత దుర్మార్గమైన చర్యలు చేస్తారా? ఆంధ్ర అంటే హడిలిపోయే పరిస్థితికి వచ్చేసారే అని అమ్మాయి మాట్లాడుతుంటే ప్రైవేట్ ఛానల్ చూస్తుంటే నాకు కూడా ఒక రకంగా కళ్ళు తిరిగి. ఎందుకంటే మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మా భార్య పిల్లలు అమ్మ నాన్న చూస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ బయటకు వచ్చి ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు. మగవాడు వెళ్ళి తిరిగి రావడం వేరు. ఒక ఆడపిల్ల ఉద్యోగం చేయాలన్నా, ఒక ఇండస్ట్రీలో పోవాలన్నా, లేదంటే ఒక జాబ్ చేయాలంటే ఎన్ని కష్టాలు పడతారో మాకు ప్రకటికలు మేము చూసాం. అవన్నీ ఆమె ఎదిరించి ఒక ఇండస్ట్రీలో రావాలన్న ఆమె యొక్క కళని మీరు మొగ్గలో చిరిమేయటం అనేది ఎంత దుర్మార్గం చర్యలు. సైకారకమైన పార్టీలు ఇవి. నిజంగానే సైకాలజికల్ చేసి రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతమంది 4 స్టార్ని తయారు చేసి జనాల మీద వదిలేస్తే ఆ మహిళలు ఏం కావాలి? ఆయన ఎవరో ఒక మహాతల్లి మినిస్టర్ గా వెళ్ళిపోయి తెలంగాణలో ఏదో తమిళనాడులో పార్టీలు చేరుతా ఉందంట రోజా అని. ఆవిడ మా ఆంధ్ర రాష్ట్రంలో ఆ మహిళలకు అన్యాయం జరిగితే గన్ను కన్నా జగన్ ముందుకు వస్తానని వీళ్ళే రాష్ట్రం చేసి దుర్మార్గంగా జనాలు మోసం చేస్తా అంటే వీళ్ళేంది మహిళలు కాపాడేది? అసలు దిశా చట్టం ఇదొక పెద్ద గ్రాఫిక్స్, చట్టమే లేదు. దాన్ని చూపించేసి మహిళలు మేము రక్షణ చేస్తాం అని చెప్పొద్దని చెప్పి మహిళలు 30,000 మంది తప్పిపోతే ఎందుకు తప్పిపోయారు మహానుభావుని అడుగుతుంటే సమాధానం దొరకలేదు. వాళ్ళు కనీసం విచారించే పరిస్థితి కూడా కదా ప్రభుత్వం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుని మీద ఆగమేఘాల మీద వాళ్ళు ఎవరో రికవర్ ఉన్నారు, చేసుకొని వస్తున్నారు. మహిళలు తప్పైనా పట్టించుకోలేరు. కంటి చూపు మేరలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి గెస్ట్ హౌస్ దగ్గరలోనే అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఏదో అనిందానికి మా అక్కని ఎంటబడి మరి చేస్తారా, తప్పు కదా, మా అక్కనే అంటే నేను ఒప్పుకోని తమ్ముడు అనిందానికి అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ బస్ తగలబెట్టేశారు కదమ్మా. పసిపిల్ల వాడు 10వ క్లాస్ పిల్లవాడు, వాడి ప్రాణం ఎలా విలువలాడిపోయి ఉంటుంది. ఇదే మీరు రాష్ట్రానికి చెప్పిన సందేశం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు నాకు అర్థం కాలేదు. సో టోటల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ అనే కామ పార్టీ ఈ రాష్ట్రం నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. దుర్మార్గం బయట తోసేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కూడా ఆ మరకలు ఛాయలు కొనసాగుతున్నాయంటే ఖచ్చితంగా వీళ్ళని చట్టపరంగా శిక్షించి జైల్లో పడాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ఎవరైతే ఈ లిస్ట్ లో ఉన్నారో, ఈ మా అమ్మాయి ఎవరు హీరోయిన్ ని బాధ పెట్టిన ఆ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్యే కొడుకులు, ఆ ఎమ్మెల్యే అందరూ ఇన్వాల్వ్ అయినారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తెలివిగా ప్రవర్తించాడు. అంటే నా చేతికి మట్టి కాకుండా ప్రయత్నించాలని పోలీసులను పురమాయించేసి ఫోన్ల ద్వారా మాట్లాడిచ్చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఏ పోలీసులకు ఏం చెప్పారో ఫోన్ ట్రాకింగ్ ఉంటుంది, ఫోన్ ట్రాక్ ఉంటుంది, ఖచ్చితంగా కనిపెడతారు. ఏ సజ్జల రామకృష్ణ చెప్తే ఎగేసుకొని పోయిన విషయాలు కొన్ని కానీ కంతిన అంటాడా ఎస్పీ లాంటి వాళ్ళు ఈరోజు పనిష్మెంట్ కూడా ఎందుకు వీఆర్ లో ఉన్నారు అర్థం చేసుకోవాలి. సిగ్గుపడాలి నిజంగా చెప్పాలంటే. ఐఏఎస్ చదివే వాళ్ళు ఒక 2 సార్లు రాజ్యాంగం చదివి ప్రమాణం చేసి కఠోరమైన దీక్ష తీసుకొని రాజ్యాంగం అమలు చేస్తారని చెప్పి ఇలాంటి దుర్మార్గమైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చివరికి ఐఏఎస్లు అయిపోయారు, ఇండియన్ పొలిటికల్ సర్వీస్లు అయిపోయారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది, వీళ్ళకి కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి పాపము తనవేని అమ్మాయికి ఏదైతే హీరోయిన్ గా వచ్చిందో అమ్మాయి నిజంగానే చాలా బాధాకరంగా ఇక్కడ నుంచి అధికారులు, ఆంధ్ర రాష్ట్రం నుంచి అధికారులు ఫోన్ చేస్తే ఓర్మని ఎడ్చేసిందమ్మా. ఎస్పీ లాంటి వాళ్ళు మాట్లాడితే అయ్యో నాకు భయం వేస్తాం సార్, మీరు ఫోన్ చేసి మేము మళ్ళీ రమ్మంటారా, అదే ప్రభుత్వం, మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసాం, నువ్వెంత, నీ బతుకెంత, రాని సంగతి తెలుసని. అంటే ఎంత దుర్మార్గం అంటారంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆమె దగ్గర ప్రస్తావించారు. అంటే ఆంధ్ర అంటే ఇంత దుర్మార్గమైన రాజకీయాలు తరలిపోయిందని ఒక రకంగా నియంత్రిత పరిపాలన చేసి రాష్ట్రంలో మహిళల్ని భయప్రాంతం చేయడం కాకుండా వాళ్ళ పట్ల, వాళ్ళ శారీరక వ్యవస్థల పట్ల ఆటబొమ్మలుగా మార్చి హింసించిన ఈ దుర్మార్గమైన వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా శిక్ష కూడా పడాలి. దీంట్లో ఎవరు వెనక ఉన్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంతా చూస్తాం. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు అప్పుడు వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడడం కాదండి. ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు నువ్వు మగాడైతే, నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలు ఉంటే, ఇటువంటి మహాతల్లి కాదంబరి చిత్ర అన్యాయం పైన ఇప్పుడు మాట్లాడు సజ్జల రామకృష్ణ, నీకు దమ్ముంటే ఎక్కడో దాగుకొని త్వరల మధ్య మాట్లాడేది కాదయ్యా. మీ నాయకులు, మీ కార్యకర్తలు మీ దుర్మార్గంగా కామ పిచ్చితో జనాల మీద పడి ఈ విధంగా మహిళలు దుర్మార్గం చేయడం తప్పయ్యా. ఖచ్చితంగా మీరు చేసే పొరపాట్లకి శిక్ష పడితీరుతుంది. నిన్ను కూడా వదలం, నీ అంతా కూడా చూస్తాం. కాబట్టి సజ్జల రామకృష్ణ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.